స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ దువ్వాడ జగన్నాథం మూడవ రోజు టాలీవుడ్ చరిత్రలో ఆల్ టైమ్ హిస్టారికల్ రికార్డులను సృష్టించింది. సినిమాకు వచ్చిన నెగటివ్ టాక్ కి ఈ కలెక్షన్లకి ఏమాత్రం పొంతన లేకున్నా నిర్మాతలు అనౌన్స్ చేసిన లెక్కలు ట్రేడ్ విశ్లేషకుల మైండ్ బ్లాంక్ అయ్యేలా చేశాయని చెప్పాలి. మూడవ రోజు సీడెడ్ ఏరియాలో ఈ సినిమా 1.71 కోట్ల గ్రాస్ ను వసూలు చేయగా మొత్తం మీద అందులో షేర్ 1.41 కోట్ల షేర్ అని తేల్చేశారు. ఇక నైజాం ఏరియాలో మూడవ రోజు సినిమా 3.34 కోట్ల షేర్ వసూలు చేసిందని అనౌన్స్ చేశారు. ఈ లెక్కలతో ట్రేడ్ విశ్లేషకుల మైండ్ బ్లాంక్ అవుతుండగా మార్కెట్ ఎక్స్పాన్షన్ ఈ రేంజ్ లో జరిగిందని ట్రేడ్ విశ్లేషకులు కూడా విస్తుపోతున్నారు. కాగా మూడవ రోజు మొత్తం మీద సినిమా 2 తెలుగు రాష్ట్రాలలో కనీ విని ఎరగని రేంజ్ లో కలెక్షన్లు సాధించిందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ఆన్లైన్ లో భారీ ఎత్తున జరగగా థియేటర్ దగ్గర బుకింగ్ మందగించిన టికెట్ రేట్ల హైక్ భారీగా ఉండటం వల్ల దువ్వాడ జగన్నాథం కి ఎదురు లేకుండా పోయిందని, అలాగే సినిమాకు పోటీగా ఏ సినిమా లేకపోవడం, ఉన్న ఒకే ఒక్క బాలీవుడ్ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో ఫ్యామిలీస్ కి, ఆడియన్స్ కి, అలాగే అందరు హీరోల ఫ్యాన్స్ కి థియేటర్స్ లో దువ్వాడ జగన్నాథం ఒకటే ఆప్షన్ అవ్వడంతో కలెక్షన్లు ఈ రేంజ్ లో ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దాంతో పాటుగా కరెక్ట్ టైంలో రిలీజ్ చేస్తే టాక్ అతీతంగా కలెక్షన్ల వర్షం కురిపించొచ్చు అని దువ్వాడ జగన్నాథం మరోసారి రుజువు చేసిందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.